మొత్తం ఈ శంకర హిల్స్ ప్లాట్స్ అన్నీ కూడా 460 ఎకరాల 6 కుంటల్లో ఉంది. దీనికి మొత్తం 3,300 మంది మెంబర్స్. మేము 1983లో పర్చేజ్ చేసాం. ఘాట్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ అంచేత అప్పటి నుండి కూడా మేము 40 సంవత్సరాల దరిమిళ మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ అయితే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా జైహింద్ రెడ్డి అండ్ సోన్సో వాళ్ళు మేము బేస్మెంట్ వేసుకున్నప్పుడు వచ్చి వాళ్ళ గూండాసను పంపించి రాత్రులు వాళ్ళ పీకేస్తున్నారు. ఈ రీతిగా హెరాస్ చేస్తున్నారు మమ్మల్ని. మేము పోలీసు వాళ్ళు కూడా రిపోర్ట్ చేసాం, కమిషనర్కి చేసాం, ఇంకా పొలిటికల్ లెవెల్లో కూడా ప్రెషర్ తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ పొలిటికల్ అంటే పోలీసు వాళ్ళని కూడా ఈ జైహింద్ రెడ్డి అండ్ సోన్సో వీళ్ళు పట్టుకుని వాళ్ళతో కొల్యూడ్ అయ్యి వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఏం మాకు హెల్ప్ చేయటాలే. అయితే పై కమిషనర్ వీళ్ళంతా చూస్తాం అంటున్నారు, కానీ ఎవరో మెటీరియల్ కావటం లేదు, పట్టించుకోవటం లేదు. ఇప్పుడు చూడండి వీళ్ళంతా కూడా సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఎండలో వచ్చి చూడండి అన్ని ఇబ్బందులు పడుతున్నారు చూడండి. అంచేత మన ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటారంది, వాళ్ళు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దరిమిళ మేమందరం కూడా మరి మేము యాక్షన్ తీసుకోవాలి అని మేము ఈవేళ మేము అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాం. కనుక వారికి విన్నవిస్తున్నాం. ఇంకా సీఎం గారికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళ మధ్యలోనే మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఆయన దగ్గరికి కలవలే. కనుక దయచేసి సీఎం గారు కూడా మాకు మా యొక్క వీళ్ళ ఓల్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్ కనుక మీరందరూ కూడా సీఎం గారు మా విషయమై మరి సరైన చట్టాన్ని యాక్షన్ తీసుకొని తగిన చర్య తీసుకోవాలని మీ అందరికీ మేము మనవి చేస్తూ ఉన్నాం.